రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 23వ వచనం వరకు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లయిన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారం కామని పాపము చేయదుమా? అది ఎన్నటికి కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. 17వ వచనం. మీరు పాపమునకు దాసులైంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారైంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగిను? వాటిని గూర్చి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. 6వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదివినటువంటి ఈ 4 అంశములు. ఒకటి, మనము ఆయనతో పాటుగా సిలువ వేయబడి ఆయనతో పాటుగా తిరిగి లేచున్నామనే విషయాన్ని ఎరుగుట. రెండవది, ఆ విషయాన్ని మనం నమ్ముట. ఇక పాపము మన మీద ప్రభుత్వం చేయదని, ఎందుకనగా ఆయన యొక్క మరణంతో పాటుగా మనం కూడా మరణంలో పాలివారమై ఉన్నామని. మూడవదిగా, ఆ విషయాన్ని మన అంతరంగంలో మన హృదయంలో చక్కగా దాని విషయమై ఎంచుకొని అది మనకు సంబంధించిన విషయంగా ప్రభు చనిపోయినప్పుడు నేను చనిపోయి ఉన్నాను అనే అంశాన్ని నా జీవితానికి వ్యక్తిగతంగా అన్వయించుకున్నటువంటి విషయంగా ఎంచుకొని దానికి బయట ప్రవర్తనలో నా ప్రవర్తనలో ఎటువంటి విధంగా నా అవయవములన్నిటినీ కూడా నేను బయట నీతిని కనపరుస్తూ అప్పగించాలో దాని విషయమై అప్పగించుట అనేటువంటి 4 అంశాలు 6వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూస్తున్నాం. తర్వాత 14వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే మనము ఈ అప్పగించుకొని సరైన విధంగా జీవించే విషయంలో మనకు కలిగేటువంటి కొన్ని ఇబ్బందులను గురించి, ప్రాక్టికల్గా మనం జీవించే విషయంలో ఎటువంటి విధంగా మనలో దానికి సంబంధించినటువంటి విషయాలు రేకెత్తేవిగా లేక తలెత్తేవిగా సమస్యలుగా ఉంటాయో వాటిలో కొన్నింటిని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. కనుక మనం ఆ విధంగా అప్పగించుకొని సరైన విధంగా జీవించాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నప్పుడు మనలో ఇక్కడ చెప్పబడినటువంటి 14వ వచనంలో 15వ వచనంలో ఉన్నటువంటి అంశాలు, ఒకటి కృప, రెండవది ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రం అనేటువంటిది దేవుని దృష్టిలో ఏది సరైనదో అది చేయడానికి మనకు తెలుపుతుంది. కానీ అది ఏ విధంగా చేయాలో అలా చేయగలగటానికి మనిషిలో ఉన్నటువంటి శక్తి లేదు కనుక ఆ శక్తిని మనకు సమకూర్చదు. కేవలము దేవుడు ఏది కోరుతున్నాడో దాని విషయాన్ని గురించే మనతో మాట్లాడుతుంది. అది పాత నిబంధనలో ఉన్నటువంటి యూదుల వరకు సంబంధించిందిగా ఒకవేళ మనం పరిగణించినట్లయితే విశ్వాసులమైన మనలో ఉన్నటువంటి మనస్సాక్షే దేవునికి సంబంధించినటువంటి అంశాలలో ఏది దేవునిదో ఏది కాదో అది మనకి తెలియపరుస్తుంది. కానీ మనిషిలో తనంతట తానుగా దేవుడు ఏది కోరుతున్నాడో అది చేయగలిగినటువంటి సామర్థ్యము లేదు. కనుక ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ మీరు ఆ విధంగా అప్పగించుకొని మీ అవయవాలను నీతికి సాధనాలుగా చేసేటువంటి విషయంలో మీరు చేయటానికి అవసరమైనటువంటి దేవుని యొక్క కృపను కూడా మీకు ఆయన సమకూర్చేవాడిగా ఉన్నాడు. ధర్మశాస్త్రం ఏ విధంగా అయితే మంచి చేయాలని చెబుతున్నది కానీ మనకు దానికి కావలసిన సామర్థ్యాన్ని సమకూర్చదో, కృప దానికి భిన్నంగా పనిచేస్తుంది. దేవుని యొక్క కృప మన జీవితంలో మనలో ఉన్నటువంటి బలహీనతలను మనకు చూపించటం మాత్రమే కాకుండా ఎక్కడ దేవుని యొక్క శక్తి మనకు అపరిమితంగా పనిచేసి
మనము పడిపోయినటువంటిది, మనము చేయలేనటువంటి స్థితిని, మనలో ఉన్న బలహీనతలలో ఉన్న స్థితిని అన్నిటినీ కూడా అప్పుడు ఆయన మనలను లేవనెత్తి వాటన్నిటిలో మనం సమర్థవంతంగా ప్రభువు కోరిన విధంగా శక్తివంతంగా మరి ప్రభు ఆశించినట్లుగా జీవించగలగటానికి అది మనకు సహాయపడేదిగా ఉన్నది. ధర్మశాస్త్రము మనలను ఇది చేయండి అని చెప్పి మనం చేసేటువంటి ప్రయత్నంలో ఉంటుంది, కానీ మనకు ఎటువంటి సహాయాన్ని అందించలేదు. కానీ కృప అది దేవుని సంబంధంగా ఉండి అది మన ఎడల దేవునికి కలిగినటువంటి తలంపులు నెరవేర్చేటువంటి విషయాలలో దేవుడు మనకు అనుగ్రహించిన సాధనంగా మన ప్రక్కన నిలబడి మన బలహీనతలన్నిటిలో కూడా ఆయన బలాన్ని నింపి మనలను లేవనెత్తి సరైన విధంగా వ్యవహరించగలగటానికి, జీవించగలగటానికి మనకు తోడ్పడేదిగా ఉన్నది. చూడండి కొన్ని వచనాలు. 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. తను ఏ విధంగా ఇంతవరకు చేయగలిగి ఉన్నాడో లేకపోతే జీవించగలిగి ఉన్నాడో అదంతయు కూడా అంటే దినదినము తనకు కలిగినటువంటి తన వ్యక్తిగత జీవితంలో కానీ తన పరిచర్య జీవితంలో కానీ దేవుని యొక్క బలాన్ని సామర్థ్యాన్ని వాడుకొని నేను జీవించగలిగినటువంటి జీవితం అంతటిలో కూడా ఆయన కృప నన్ను బలపరిచి ఇంతవరకు నడిపించిందని చెప్తున్నాడు. తర్వాత చూడండి 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడు బలవంతుడును. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. కనుక ప్రభువు తనకు కలిగినటువంటి బలహీనతలలో ఏ విషయాలైతే తను ప్రభు పక్షంగా జీవించటానికి, పరిచర్య జరిగించటానికి అవరోధంగా ఉండి తనకు బలహీనతలుగా అనిపించాయో వాటన్నిటిలో కూడా దేవుడు అతనికి అనుగ్రహించినటువంటి సమాధానము, అతడు పౌలు ప్రభువుని వేడుకుంటున్నప్పుడు నా కృప నీకు చాలును. కనుక మనకు కూడా మనం ఏ విషయాలలో అయితే ఇప్పుడు మన జీవితాన్ని సిద్ధాంత రూపంగా, విశ్వాస రూపంగా ప్రభు యొక్క మరణములో ఐక్యపరుచుకునేటువంటి వారంగా చేయబడి ఉన్నామో అది వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా జీవితంలో మార్చటానికి వచ్చేటువంటి ప్రయత్నాలలో దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి మన బలహీనతల్లో బలపరిచి మనలో లేవనెత్తి దేవుడు కోరిన విధంగా నడవగలగటానికి ఆయన సహాయపడేవాడుగా ఉన్నాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వాక్యము వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన. కనుక ఎవరైతే పాత నిబంధనలు కూడా మీరందరూ ఐగుప్తు నుంచి విడుదల పొందిన తరువాత దేవుడు కనాను దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి మిమ్మల్ని మార్గంలో ప్రవేశపెట్టి ఉన్నాడని చెప్పినటువంటి వాక్యం వారు విన్నారు, కానీ దానిని విశ్వాసంతో కలిపి ఉండలేదు. కనుక వారు అందరూ కూడా ఎక్కువ మంది అరణ్యంలో రాలిపోయారు. అటువంటిది మనకు కూడా జరగపోవచ్చు అనేటువంటి దాని అంశం విషయమై పౌలు హెబ్రీ పత్రిక 3-4 అధ్యాయాలలో మాట్లాడుతూ 4వ అధ్యాయం చివరిలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము. కనుక సమయోచితమైనటువంటి సహాయం ఏ పరిస్థితుల్లో ఏ విధంగా మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం విశ్వాసం ద్వారా మనం సిలువలో ఐక్యపరచుకొని మనం వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా ప్రతిరోజు దినదిన జీవితంలో జీవించే విషయములలో మనకు కలిగేటువంటి సంకట పరిస్థితులలో ఆయన కృపను కోరుకుంటూ కృపాసింహాసనం వద్దకు మనము సమయోచితమైన సహాయం కొరకు మనం చేరుదాము. కనుక దేవుడు మనకు ఈ ఏదైతే దేవుని యొక్క క్రమం ఉన్నదో, నీతి ఉన్నదో అది చేయమని చెప్పుడు మాత్రమే కాకుండా అది చేయగలగటానికి మన బలహీనతలలో ఆయన బలాన్ని, మన యొక్క స్వభావాన్ని గుర్తెరిగి మన ఎడల జాలిపడి మనం మంటివారమని గుర్తు చేసుకొని ఆయన యొక్క కృపను, శక్తిని మనలో నింపి మనం సరైన విధంగా జీవించగలగటానికి కృపను మన పక్షంగా ధారాళముగా దయచేసేవాడుగా ఉన్నాడు.
అందుచేతనే పౌలు విషయంలో కూడా ప్రభు చెప్పినాడు, నా కృప నీకు చాలును. కనుక మరలా 6వ అధ్యాయం రోమాపత్రిక 15వ వచనంలో, అట్లయిన కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? అది అన్నిటికీ కూడదు. ఇక్కడ మనం 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లుగా మరలా 15వ వచనంలో కూడా అదే విషయాన్ని మన గమనానికి తీసుకొస్తున్నాడు. కనుక మనం పాపము చేసినప్పుడు ఆయన కృప ద్వారా మన పాపాలు క్షమించేవాడుగా ఉన్నాడు. కనుక మాటి మాటికి మన బలహీనతలన్నీ మనం ఒప్పుకుంటూ మరలా పాపములో కొనసాగినట్లయితే ఆ కృప ద్వారా పాపములు క్షమించుతాడు అనేటువంటి ఏర్పాటు మనకు నిలిచి ఉన్నది. కనుక మనము ఆ పాపములో కొనసాగుదమా? అలా చేయకూడదు. అలా కనుక ఏ విధంగా అయితే అది నిజమైనటువంటి అనుభవపూర్వకముగా విశ్వాసములో దేనినైతే మనం అంగీకరించి ఉన్నామో దానిని మనం కొనసాగించగలుగుటకు మనం చేయవలసినటువంటి కొన్ని విషయాలు ఈ 16వ వచనం నుంచి 19వ వచనం వరకు చెప్పాడు. చూడండి 16వ వచనం, లోబడుటకు దేనికి మీరు మిమ్మును దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతగా గాని మీరు లోబడుదురో దానికి దాసులు అని మీరు ఎరుగరా. కనుక ఇప్పుడు మనం 13వ వచనంలో చూసినట్లుగా, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించగలిగి మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకున్నది. ఈ అప్పగించుకున్నట అనేటువంటి మాట యొక్క వివరణ ఇక్కడ మన 16వ వచనం నుంచి 19వ వచనం వరకు మరింతగా చెప్పబడింది. ఇప్పుడు మన యొక్క అవయవాలు అనగా మన శరీరంలో ఉన్నటువంటి 5 ముఖ్యమైనటువంటి ఇంద్రియాలు, మన కళ్ళు, ముక్కు, నోరు, మన చేతులు, చెవులు, వీటన్నిటినీ మనము నీతికి సాధనాలుగా అంటే సరైన విధంగా చూడటానికి, వినగలగటానికి, మాట్లాడగలగటానికి, చేయటానికి వాటన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవాలని చెప్తున్నాడు. తర్వాత మన ప్రాణంలో ఉన్నటువంటి మన భావోద్వేగాలు, మన యొక్క జ్ఞానము, వాటన్నిటినీ కలిపి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా నీతి జరిగించడానికి వాడబడేవిగా చేయబడాలని చెబుతున్నాడు. మన అవయవాలంటే వాటికి సంబంధించినవి, వాటి ఫలంగా లేకపోతే వాటిని ఉపయోగించుకోవడం ద్వారా మన దినదిన జీవితంలో జరిగించేటువంటి క్రియలు. ఇప్పుడు 16వ వచనంలో చెప్తున్నాడు, మీరు లోబడుటకు దేనికి అప్పగించుకుందరో. ఒకవేళ మనం ప్రభువుని గుర్తెరిగిన తరువాత కూడా విశ్వాసంతో మనము పాత పురుషుడు ఆయనతో పాటుగా సిలువ వేయబడి ఉన్నాడనేటువంటి విశ్వసించినప్పటికీ మనము మన వ్యక్తిగత అనుభవపూర్వకమైనటువంటి జీవితంలో ప్రతిరోజు వాటిని మనం సరైన విధంగా అప్పగించుకునేటువంటి దాంట్లో కనుక స్థిరంగా లేనట్లయితే ఆ కృపను ఏ విధంగా మనం తీసుకొని సమయోచితమైన సహాయం కొరకు మన బలహీనతలలో ఆయన మీద ఆధారపడి జీవించాలో దాని అనుభవంలోనికి కనుక రాకుండా ఉన్నట్లయితే మనం మరలా అక్రమంలో పడిపోయేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా మీరు అటువంటి సందర్భము, సన్నివేశము, పరిస్థితి మీ జీవితంలో తటస్థపడినప్పుడు మనందరం కూడా ఏ విధంగా మన అవయవాలను అనగా మన భావోద్వేగాలు, మన జ్ఞానంతో మంచి చెడుల ఆధారంగా ఆలోచించేటువంటిది, ఆ రెండింటినీ కలిపి మనం తీసుకునే నిర్ణయాలు, తర్వాత మన కంటితో చూడకూడనివి, చెవులతో వినకూడనివి, నోటితో మాట్లాడకూడనివి, చేతులతో చేయకూడనివి, వాటన్నిటినీ మనం ఏ విధంగా అనుసరించుతున్నాము అనేటువంటిది మనం చూసుకుంటూ దేవుని యొక్క జీవం ద్వారా నడిపించబడేటువంటి వారంగా చేయబడాలి. ఒకవేళ మనం పాత జీవితంతో కనుక మనకు కలిగిన ఈ అవయవాలన్నిటినీ కూడా అక్రమానికి, అవినీతికి, దుర్నీతికి గనక వాడినట్లయితే పాపము ద్వారా చివరికి వచ్చేటువంటి దాని యొక్క పరిణామము మరణం. అనగా దేవునితో మన సంబంధం తెగిపోయి సరైనటువంటి దేవుని యొక్క శక్తిని, కృపను మనం కోరుకోకుండా మనము మరలా లోకంలో ఉన్న వారి వలె జీవించేటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగా కాకుండా ఒకవేళ మనం సరైనటువంటి అవగాహనతో ఏదైతే దేవుడు మనకు తెలియపరిచి ఉన్నాడో, ఇక్కడ 17వ వచనం చూడండి, మీరు పాపమునకు దాసులు ఇంటిరి కానీ అనగా మనం ప్రభుని యేసుక్రీస్తును ఎరగక విశ్వసించక మునుపు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. కనుక ఏది ఉపదేశ క్రమం? మనము ఆయనతో పాటుగా సిలువ వేయబడి ఆయనతో పాటుగా తిరిగి లేచున్నామని, తరువాత అది మనం విశ్వాసంతో నేను నమ్మి ఉన్నామని, మూడవదిగా అంతరంగంలో దాని విషయమై అది నాకు సంబంధించిన వ్యక్తిగత విషయంగా ఆయనతో పాటుగా నేను ఉన్నాను అనేటువంటి దానిని నేను ఎంచుకుని, నాలుగవదిగా నన్ను ఆయన యొక్క నీతి క్రమానికి అప్పగించుకుంటున్నాను అనేటువంటిది.
ఆ ఉపదేశ క్రమం అది. దానికి హృదయపూర్వకముగా లోబడి. కనుక మనలో ఆ నీతి క్రియలకు చేయటానికి మన అవయవాలన్నిటినీ కూడా దాసులుగా అప్పగించేటువంటి ప్రక్రియ ఆయన కృపను ఉపయోగించుకునటానికి మునుపు మన హృదయంలో ఉండవలసినటువంటి స్థితి హృదయపూర్వకముగా లోబడుట. కనుక మన శరీరంలో ఉన్నటువంటి మన యొక్క అవయవాలు లేక మన ప్రాణ సంబంధమైనటువంటి జ్ఞానము, బుద్ధి, తెలివి అవన్నీ కూడా హృదయపూర్వకంగా కనుక మనం లోబడకుండా ఉన్నట్లయితే కూడా మనము దేవుని యొక్క నీతి క్రియలు జరిగించే విషయంలో ముందుకు సాగలేదు. కనుక ఉపదేశ క్రమానికి సంపూర్ణంగా లోబడుట ఏదైతే మనం చూస్తున్నామో ఆ విషయాలన్నిటికీ అప్పుడు మాత్రమే దేవుని కృప మనలో చక్కగా పనిచేసి మనము లేవలేనటువంటి స్థితిలో, పడిపోయేటువంటి స్థితిలో, కాలు జారేటువంటి స్థితిలో ఆయన కృప, ఆయన బలము మన బలహీనతలందు పనిచేసి మనల్ని లేవనెత్తి సరైన విధంగా నడిపించగలగటానికి దేవుడు కృప చూపించేవాడుగా ఉంటాడు. తర్వాత 18వ వచనంలో, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. కనుక మనం ప్రభువుని అంగీకరించినప్పుడు మనలో ఉన్నటువంటి పాపస్థితి, దేవుడిని ఎరగని స్థితి, దేవునికి భిన్నంగా విరోధంగా నడుస్తున్నటువంటి స్థితి, ఆయనకు శత్రువులుగా ఉన్న స్థితి నుంచి మనము మారు మనసు పొంది దేవుని యొక్క క్రియలు జరిగించాలని, దేవుని దృష్టిలో ఏది సరైనదో అది చేయాలని మనము దానికి లోబడి ఉన్నాం. అందుకు దేవునికి వందనాలు. 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు, అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మనం గతంలో అంటే ప్రభువుని ఎరగక మునుపు మన అవయవాలన్నిటినీ కూడా మనము మన యొక్క ఇంద్రియాలు, తర్వాత మన ప్రాణంలో ఉన్నటువంటి భావోద్వేగాలు, జ్ఞానము, తెలివి, తర్వాత వాటన్నిటిని నిర్ణయాలు తీసుకుని వాటిని ఉపయోగించి తీసుకునే నిర్ణయాత్మక శక్తి, వాటన్నిటినీ కూడా మనము ఇదివరకు అపవిత్రతకు అంటే దేవుడి దృష్టిలో ఏది అపవిత్రమైనదో పరిశుద్ధం కాదో అది చేయటానికి, ఏది దేవుని దృష్టిలో క్రమం కాదో అది జరిగించటానికి మనం వాటన్నిటిని వాడుకున్నాం. వాటన్నిటిని గురించి ఇప్పుడు సిగ్గుపడుతున్నాం. గతంలో జరిగించిన జీవితం, మనం నోటితో మాట్లాడినవి కానీ, కంటితో చూచినవి కానీ, చెవులతో వినినటువంటివి కానీ, చేతులతో చేసినవి కానీ అవన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధతకు భంగాన్ని వాటించి కలుగజేసినవి. వాటిని విషయంలో ఇప్పుడు మనం సిగ్గుపడుతున్నాం. కనుక ఇప్పుడు అవన్నీ జరిగించడం ద్వారా పాపం ద్వారా మరణము మనలో చక్కగా ఏలి పనిచేస్తూ వచ్చాయి. ఇప్పుడైతే మనం ఏ ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడి ఉన్నామో దానిని మనలో పని జరిగించగలగడానికి ఇప్పుడు మనం చేయవలసినటువంటి మన బాధ్యత ఏదైతే ఉన్నదంటే వాటన్నిటినీ కూడా ఇప్పుడు క్రమ పద్ధతిలో దేవుని యొక్క పరిశుద్ధతకు లోనికి మనం పాలు పొందుటకు, తర్వాత అక్రమానికి అపవిత్రతకు కాకుండా నీతిని జరిగించుటకు, కనుక దేవుని దృష్టికి యోగ్యమైనది అంగీకారమైనటువంటి కార్యములు జరిగించుటకు మన అవయవములను చక్కగా అప్పగించుట. ఎప్పుడైతే ఆ ఉపదేశ క్రమాన్ని మనం అంగీకరించామో, దానికి లోబడి ఉన్నామో, దేవుని కృప మనలో పనిచేస్తున్నదో, చక్కగా పని చేయగలగడానికి కావలసినటువంటి మన హృదయం అనేటువంటి ఆ పీఠాన్ని, వేదికను చక్కగా సిద్ధపరచుకున్నామో అప్పుడు అప్పగించుట అనేటువంటిది మనకి ఎంతో సులభతరం అవుతుంది. అలా కాని పక్షంలో మన అందరిలో కూడా పోరాటం జరుగుతుంది. మన హృదయపూర్వకంగా లోబడట అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎప్పుడైనా మనం ఎందుకు నేను మరలా పాపంలో పడిపోతున్నాను అనేటువంటి విషయాన్ని కనుక మనం పరీక్షించుకున్నట్లయితే, అందుకనే దావీదు చెప్తున్నాడు, అంతరంగంలో నువ్వు సత్యమును కోరుతున్నావు. అంటే నేను హృదయపూర్వకంగా దేవుడు ఏదైతే నాకు తెలియజెప్పి ఉన్నాడో, నన్ను ప్రేమించి చనిపోయి ఉన్నాడో, నేను కూడా బాప్తిజం ఇచ్చినప్పుడు ఆయనతో పాటుగా చనిపోయి ఉన్నాను, ఆయన తిరిగి లేచినప్పుడు నేను లేచి ఉన్నాను అనేటువంటి ఉపదేశ క్రమాన్ని విశ్వసించి ఉన్నానని చెప్పి ఉన్నాను, దానికి నేను హృదయపూర్వకంగా లోబడినటువంటిది తత్వము నాలో కనిపించట్లేదు అని అర్థం. అది మనం పరీక్షించుకొని నా బలహీనతలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి యథార్థమైన రీతిలో నేను ప్రభువును వెంబడించాలని కోరినట్లయితే మన అవయవములను మెల్లగా ప్రభువు కోరిన రీతిలో నీతిగా జీవించగలగటానికి పనికి రాగలిగినట్లుగా మనకు సహాయపడి నడిపించేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా జీవించిన జీవితాలు నీతియు తర్వాత పరిశుద్ధత కలుగటయు అది ఫలంగా చేయబడుతుంది.
కనుక ఎవరునూ పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరు. ఒకవేళ మనం రక్షించబడి ఉన్నామని అనుకుని మనం సరైన విధంగా హృదయపూర్వకంగా లోబడకుండా మన అవయవాలన్నిటినీ కూడా నీతికి సాధనాలుగా అప్పగించకపోయినట్లయితే మనము దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఆయనను మనం కలవటానికి ఎవరైతే ఆ నిరీక్షణ కలిగి ఉన్నారో ఆయన ఏ విధంగా పరిశుద్ధుడో వారు కూడా తాము పరిశుద్ధపరచుకుందరు, శుద్ధిపరచుకుందరు. ఆ పరిశుద్ధత కలుగుటకు దినదినము మనం చేయవలసినటువంటి ప్రక్రియ ఈ విధంగా ఉన్నది. ఆ విధంగా కనుక లేనట్లయితే మనము ఆయనను చూచుట అనేటువంటిది జరగని విషయం. కనుక దాని విషయంలో మనం మరింత జాగ్రత్త కలిగి, నేను నా హృదయపూర్వకంగా లోబడి ఉన్నానా, నేను నా దేవుడు కోరుతున్నటువంటి నీతి క్రియలు పరిశుద్ధమైన జీవితాన్ని ప్రేమించి దానికి ఇష్టపూర్వకంగా నేను నడవటానికి ఆయన కృపను ప్రతిరోజు నేను కోరుకుంటూ జీవించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నానా, ఏదైతే నేను ఉపదేశ క్రమాన్ని విశ్వసించున్నానో అంతరంగంలో ఎంచుకున్నానో దానికి లోబడుతున్నటువంటి నా బాహ్య జీవితం చక్కగా ప్రస్ఫుటంగా కనబడుతున్నదా అనేది మనం పరీక్షించుకొని ఆ పరిశుద్ధతలో పాలు పొందడానికి మనము ముందుకు సాగాలి. తర్వాత 20వ వచనంలో, మీరు పాపమునకు దాసులు అయినప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటారు. గతంలో ప్రభువుని ఎరగక ముందు మీరు జీవించినటువంటి జీవితం అంతటిలో కూడా మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు జీవించారు. అప్పుడు ఎటువంటి మీకు నిబంధనలు లేవు. ఆ విధంగా మనం అవినీతికి, అక్రమానికి, అపవిత్రతకు మనము దాసులుగా జీవించుంటుంది. వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపరుచున్నారు కారా, వాటి అంతము మరణమే. కనుక అటువంటి జీవితంలో జీవించేటువంటి వారి యొక్క అంతము అది మరణమైనది. ఎందుకనగా అది దేవునికి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి జీవితం కనుక. అయితే 22వ వచనంలో, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. కనుక ఆ జీవితాన్ని మర్చిపోండి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మీ అవయవాలన్నిటినీ కూడా చక్కగా అప్పగించుకున్నట్టు ద్వారా, దాని ద్వారా వచ్చేటువంటి నీతి కలుగుట ద్వారా చివరికి కలిగేటువంటి రిజల్ట్, పరిణామం అది పరిశుద్ధత, ఆ ఫలం. ఎందుకనగా మనం పరిశుద్ధత కలిగి ప్రభువును పోలి ప్రభు యొక్క పోలికలోనికి మార్చబడి ఆయనతో సంబంధము సహవాసత కలిగి నిత్యత్వంలో జీవించాలి. కనుక ఈ ప్రక్రియ మనందరిలో కూడా చక్కగా నిరాటంకంగా కొనసాగవలసినది. ప్రతిరోజు ఆ విధంగా మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఆయన జీవం నాలో చక్కగా పని చేయగలగటానికి హృదయపూర్వకంగా లోబడి ఆయన కృపను కోరుకుంటూ ఆయన ద్వారా నడిపించబడేటువంటి అనుభవం కలిగి నా శరీరంలోని అవయవాలన్నిటినీ కూడా నేను చక్కగా ఆయనకు నీతి సాధనాలుగా అప్పగించుకుంటున్నానా లేదా, ఆ పరిశుద్ధతలో ముందుకు కొనసాగేవాడినిగా ఉన్నానా లేదా. అలా గనక లేని పక్షం అయినట్లయితే మనము చాలా విపరీతమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనవలసి రావచ్చు. దానిని గురించి ఇక్కడ ఈ భాగంలో చెప్పబడలేదు కనుక మనం దానిని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. 23వ వచనం, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము. కనుక మన పాత జీవితంలో కనుక కొనసాగుతున్నట్లయితే అది దేవుని ఎదుట మనం శిక్షార్హులంగా చేయబడి ఉండేవారం. ఆ శిక్ష మరణం, అనగా నిత్యత్వంలో ఆ మరణము దేవునితోటి మనకి ఎడబాటు. అలా కాకుండా దేవుని కృప ద్వారా ఇప్పుడు మనం రక్షించబడి మనము ఆయన ఉపదేశించినటువంటి క్రమానికి హృదయపూర్వకంగా లోబడి ఆయన మనకు సమయోచితమైన సహాయం అందించడానికి తన కృపను మనకు సమీపంగా ప్రతిరోజు చక్కగా కలుగునట్లుగా చేసి ఆ వినినటువంటి వాక్యము విశ్వాసం ద్వారా మన అంతరంగంలో గైకొని ఆ విశ్వాసానికి ప్రతిగా మనము బయట ఎటువంటి ప్రవర్తనను కనపరచగలిగేటువంటి రీతిలో మన యొక్క శరీరంలోని అవయములన్నిటినీ కూడా నీతికి సాధనాలుగా అప్పగించుకున్నట్టు ద్వారా అది నిత్య జీవాన్ని పొందగలిగినట్లుగా, అనగా ఇప్పుడు ఆయనతో జీవం యొక్క అనుభవంలో కలిసి జీవించుట, ఈ లోకంలో ఈ శరీరం అనే మంటిఘటాన్ని విడిచిన తరువాత మనం వెళ్ళబోయేటువంటి లోకంలో ప్రభువుతో కలిసి నిత్యత్వంలో ఉండుట. అది అంతయు కూడా అది దేవుని యొక్క కృపావరముగా చెప్పబడింది. కనుక ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినదో అది చేయగలిగినట్లుగా మనలను బలపరిచి మన బలహీనతలలో ఆయన శక్తిని నింపి మన యొక్క సమయంలో సమయోచితమైన సహాయం కొరకు ఆయన యొక్క శక్తి ద్వారా నింపబడి నడిపించబడగలుగుటకు దేవుడు చేసినటువంటి తన దయాపూర్వక సంకల్పం మన పక్షంగా నెరవేర్చబడగలుగుటకు ఉన్నతమైన విధంగా దేవుడు మనందరి పక్షంగా కృప చూపించున్నాడు. దానికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే.
నేను హృదయపూర్వకంగా లోబడి నా శరీరంలోని అవయవములన్నిటినీ కూడా నీతికి సాధనాలుగా అప్పగించుతున్నానా లేదా? అలా అప్పగించుతున్నట్లయితే దేవుని యొక్క నీతిని దినదినము నా జీవితంలో కొనసాగించుతూ పరిశుద్ధత అనేటువంటి దాని యొక్క ఫలమునకు అనుభవించుతూ ముందుకు సాగేటువంటి విధంగా నా జీవితము దేవుని యొక్క క్రమంలో ఉన్నదా లేదా? మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ అవగాహన మనందరికీ అనుగ్రహించి మనం సరైన రీతిలో ఆయన యొక్క ఉపదేశ క్రమంలో మనం ఏదైతే విశ్వాసం ద్వారా అంతరంగంలో నమ్మి ఉన్నామనేటువంటి దానికి ప్రతిరూపంగా మన బాహ్య జీవితంలో ఆయన ఎడల నమ్మకత్వాన్ని చూపించుతూ ఆ నీతి క్రియలు కొనసాగించుతూ పరిశుద్ధత వైపు సాగుట అనేటువంటిదే మన విశ్వాస జీవితానికి చక్కని మెట్టు. దాని విషయంలో ముందుకు కొనసాగగలుగుటకు దేవుడు మనందరి పక్షంగా తన కృపను విస్తారంగా కనపరచునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మరి ఇటువంటి క్రమాన్ని మాకు తెలియపరిచి మేము దానిలో ముందుకు కొనసాగాలని కోరుతున్నటువంటి నీ యొక్క దయాపూర్వక సంకల్పాన్ని బట్టి నీకెంతో స్తుతి స్తోత్రాలు. కనుక దేనిని మేము కృప అపరిమితంగా విస్తరించి ఉన్నది కనుక మరలా ఓడిపోయినటువంటి పాప జీవితంలో కానీ, లేక మీకు అయిష్టం మీ యొక్క హృదయానికి మీ పరిశుద్ధతకు భంగం కలిగించేటువంటి విధంగా మా యొక్క ప్రవర్తనా జీవితం కానీ కాక, మీరు కోరిన విధంగా యథార్థమైన హృదయంతో హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించి మీకు లోబడి మీ ఆజ్ఞలు గైకొని మా శరీరంలోని అవయవములన్నిటినీ కూడా నీతికి సాధనాలుగా పరిశుద్ధతను కలిగించటానికి, ఫలాన్ని పొందటానికి పనికొచ్చేటువంటి రీతిలో మా జీవితాన్ని జీవించగలుగుటకు మీ కృపను మాకు విస్తారంగా కనపరచండి. సమయోచితమైన సహాయం కొరకు మీ కృపా సింహాసనం వద్దకు చేరుట అనేటువంటిది మాకు దినదిన అభ్యాసంగా చేయండి. మేము ఇక్కడున్న వాటిని మా కళ్ళతో చూడక విశ్వాసం అనేటువంటి కళ్ళతో మా ముందుంచబడినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని చూడగలిగి దాని ద్వారా మేము ఆకర్షించబడి ముందుకు సాగుటకు కావలసినటువంటి దయను మా యొక్క శరీరంలోని అవయములలో విస్తారంగా కుమ్మరించండి. ఆ విధంగా మీ కనికరము కృప మా మీద పొందినట్లుగా మా మీద నిలిచి ఉన్నట్లుగా మాకు సహాయపడమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.